అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న మీడియా సమావేశంలో మీరు మాట్లాడిన మాటలు వింటూ బోలెడు ఆశ్చర్యపోయాను. బాగా మాట్లాడారు. మధ్యలో అక్కడక్కడ నట్లు పడ్డాయి. అయినా జనం పెద్దగా పట్టించుకోరులేండి, వారికి ఈ పాటికి అలవాటైపోయింది కదా. ఇంగ్లీషు తెలుగు భాషల్లో మీకున్న ప్రావీణ్యం తెలిసిపోయిన తర్వాత ఇక ఆశ్చర్యం ఏముంది? అయినా నేను ఆశ్చర్యపోయింది అందుకు కాదు, మంచినీళ్ళు తాగినంత సులువుగా మీరు చెబుతున్న అబద్ధాలకు ఆశ్చర్యపోయాను, మీ బుకాయింపులకు ఆశ్చర్యపోయాను. నిజానికి అవి కూడా అలవాటైన వ్యవహారాలే, కానీ అదేంటో ఎంత అలవాటైనా మీరు చెప్పే మాటలు విని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపడకుండా ఉండలేకపోతున్నాను. ఏమన్నారు? చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నేను చంద్రబాబు తరపున వకాల్తా తీసుకోవడం లేదు, కానీ మిమ్మల్ని మాత్రం కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. తిరుమల పవిత్రతపై మీకు అంత గొప్ప గౌరవం ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పవిత్రతకు ఏ పాటి గౌరవం దక్కింది? అన్యమతస్థులు ఎవరు తిరుమల వెళ్ళినా స్వామి దర్శనానికి ముందు ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నది అక్కడి సంప్రదాయం. దానిని మీరు ఎంతవరకు పాటించారు? తిరుమల సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై మరింత ఎక్కువగా ఉంటుంది కాదా? ముఖ్యమంత్రిగా నాకు ఆ మాత్రం ప్రివిలేజ్ ఉండకపోతే ఎలా అంటారా? సరే, మాట వరుసకు మీకు ప్రివిలేజ్ ఉందని అనుకుందాం కాసేపు. మరి ముఖ్యమంత్రి కాకముందు కూడా డిక్లరేషన్ సాంప్రదాయాన్ని ఖాతరు చేయకుండా మీ అనుచరులందరితో కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా, అప్పుడేమైంది? దీనిని బట్టి ఏం తెలుస్తున్నది? మీకు తిరుమల సంప్రదాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని కాదు. ఇంకో విషయం, మీరు ముఖ్యమంత్రి హోదాలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ఆ పని సతీ సమేతంగా చేయాలి. అది కూడా సుప్రతిష్టమైన సంప్రదాయమే తిరుమలలో. దానిని కూడా మీరు పట్టించుకోలేదే. మీ సతీమణి తిరుమల రారు, అవునా? ఆమెను తిరుమల రప్పించడం మీ వల్ల కాదు. తప్పు లేదు. అన్యమతం అంటే ఏమాత్రం గిట్టకపోయేంత వరకు సొంత మతాన్ని ప్రేమించడాన్ని కూడా నేను తప్పుపట్టను. మత విద్వేషం లేకపోతే చాలు. మీ భార్య మత విశ్వాసాలు అలా ఉన్నప్పుడు మీరు ఆ మాట చెప్పి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యతను ఏ మంత్రికో అప్పగించవచ్చు, అవునా? మీ భార్య క్రైస్తవ మతస్థురాలు, మీరు కూడా క్రైస్తవ మతస్థులే. మీకు ముందు రాష్ట్రాన్ని పాలించిన మీ తండ్రి క్రైస్తవుడు, మీ తల్లి క్రైస్తవ మతస్థురాలు. నేను క్రైస్తవుడిని కాను అని మీరు ఎన్నడూ ప్రకటించలేదు. స్వరూపానందేంద్ర అనే పేరుతో స్వామిగా చలామణి అయ్యే ఒక వ్యక్తి మిమ్మల్ని తీసుకువెళ్ళి గంగలో ముంచి ఆ ఫోటోలు వీడియోలు ప్రచారంలో పెట్టారే తప్ప నేను హిందూ మతం స్వీకరించాను అని మీరు ఎన్నడూ ప్రకటించలేదు. నిజానికి మీ మతం మీ ప్రైవేట్ వ్యవహారం. కానీ మీరు ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఉన్నప్పుడు పాటించాల్సిన సాంప్రదాయాల దగ్గర మీ మతం నలుగురికి అవసరం అవుతుంది. ముఖ్యమంత్రి హోదాలో మీ తండ్రి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా మీ అమ్మ ఆయన వెంట ఎన్నడూ రాలేదు తిరుమల. తర్వాత మీ భార్య మీ వెంట రాలేదు. దీనిని బట్టి వెంకటేశ్వర స్వామి మీకు అచ్చమైన రాజకీయ అవసరం అని స్పష్టంగా తెలిసిపోతుంది. మేము క్రైస్తవులం కాబట్టి ఈ సంప్రదాయాల గోల మాకు వద్దు, మేము దూరంగా ఉంటాం, ప్రభుత్వం తరపున మరొకరు బాధ్యతలు నిర్వహిస్తారని మీరు మీ ముందు మీ తండ్రి చెప్పి ఉన్నట్లయితే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు. అలా చెప్తే హిందువుల ఓట్లు పడవేమోనని మీకు భయం. కాబట్టి మీరు తిరుమల వెళ్తారు, కానీ అక్కడ సాంప్రదాయాలు మాత్రం గౌరవించరు. అవంటే మీకు ఖాతరు లేదు. మీకు తిరుమల పవిత్రతపై ఇంకేం గౌరవం ఉన్నట్టు? సంప్రదాయాలు గంగలో కలిపి పవిత్రత గురించి అంత పెద్ద మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? రాజకీయం కోసం ఇంత పెద్ద నాటకం ఆడుతూ మీరు ఉల్టా చంద్రబాబు తిరుమల రాజకీయం చేస్తున్నాడని నిందలు వేస్తారు. ముందే చెప్పాను నేను చంద్రబాబు తరపున వకాల్తా తీసుకోవడం లేదని. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను, చంద్రబాబు నిజంగానే తిరుమల వెంకన్న భక్తుడు. దాన్ని అనుమానించడం మాత్రం కుదరదు. మరి మీ సంగతి ఏంటో మీరే చెప్పాలి. ముందు మీరు హిందువో క్రైస్తవుడో చెప్పండి చాలు. సంప్రదాయం అంటే మరో మాట గుర్తుకొస్తున్నది నాకు. ఆ మధ్య సీఎం హోదాలో మీ తాడేపల్లి ఇంట్లోనే తిరుమల ఆలయం సెట్టింగ్ వేశారు కదా, అక్కడ మాత్రం మీ భార్య భారతిరెడ్డి మీ పక్కన కూర్చున్నారు. ఎన్నికలు దగ్గర పడినందువల్ల అనుకున్నారు జనం. అలా సెట్ వేయడం కూడా తప్పారని కొందరు అన్నారు. గిట్టని వాళ్ళ మాటలు మీరు పట్టించుకోరనుకోండి. చంద్రబాబు తిరుమల వెంకటేశ్వరుడి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారన్నది మీ అభియోగం. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని బయటకు చెప్పడం భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం అనే మీ ఉద్దేశం. ఇక్కడ కొంచెం స్పష్టత లోపించింది. ఇలా ఎందుకు అనాల్సి వస్తున్నదంటే ఆ కల్తీ జరిగిందన్న రిపోర్టు తప్పుడు రిపోర్ట్ అని మీరు మీ మీడియా సమావేశంలో ఎక్కడ అనలేదు. మరి రిపోర్టు ఫేక్ రిపోర్టు కానప్పుడు ఇక భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం ఏమిటి? ముఖ్యమంత్రి ఉన్న విషయం బయటపెట్టారు, అంతే కదా. అలా బయటపెట్టడం సరికాదని మీరు అనేది కొంచెం క్లారిటీ కావాలి. ఒకటి మాత్రం నిజం, భక్తుల మనోభావాలకు చాలా గట్టి దెబ్బే తగిలింది. అది ఆగ్రహంగా మరి ఎక్కడ మీ రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పరిణమిస్తుందని మీ గాభరా, అవునా? మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని మించిన భక్తుడు ప్రపంచంలోనే లేడంటూ మీరు మరో మాట కూడా చెప్పారు.
గొప్ప గొప్ప భక్తులతో టీటీడీ బోర్డు కూర్పు చేస్తారని. మీరు కూడా అలానే చేశారా? మీ హయాంలో తయారైన జంబో బోర్డు అలాంటిదేనా? మరి దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది ఏంటబ్బా? టీటీడీ బోర్డులో సభ్యత్వానికి అర్హతల్లో కాస్త కొస్త నేర చరిత్ర కూడా ఉంటుందా ఏమిటి? ఆంజనేయుడికి తన బలం తనకు తెలియదన్నట్టు మీ ఘనత మీకు గుర్తున్నట్టు లేదు. మీ హయాంలో మీరు వేసిన బోర్డులో సభ్యుల రికార్డు తెప్పించి చూసుకోండి ఒకసారి. మీ ఘనత మీకే అర్థమైపోతుంది.